ఈరోజు వీడియోలో బండి మీద దొరికే మినపపునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం పిండిని ఎక్కువసేపు పులియబెట్టనవసరం లేదండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ 1 కప్ మినపిండి తీసుకున్నానండి. ఇందులో 1/3 మైదా పిండి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలానే కొద్దిగా వంట సోడా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. మరీ పిండి లూజ్ అయిపోయినా ఆయిల్ పీల్చేస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. స్టవ్ పైన కడాయి పెట్టుకుని వీటిని చిన్న చిన్న పునుకుల కింద ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి అసలు ఆయిల్ పీల్చవండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. టైం కూడా ఎక్కువ పట్టదు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేగించుకోవాలి. మంచి కలర్ వస్తున్నాయి కదండి. ఇవి బాగా వేగుతున్నాయి. బాగా వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలానే వేగించేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మినపపునుకులు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే బాగుంటాయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.